ఆ నివేదికలో ఏముంది? ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక 1000 పేజీలతో సంచలన తుది రిపోర్ట్. మాజీ సీఎం కేసీఆర్ పై ఏమనిచ్చారు? ఈటెల హరీష్లపై చర్యలుంటాయా? ఎవరిని బాధ్యులు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. 15 నెలలకు పైగానే కొనసాగినటువంటి విచారణ. 115 మంది విచారణ ఇచ్చిన ఘోష్ కమిషన్, బ్యారేజీల్లో సీపేజీ సమస్యలపై విజిలెన్స్ విచారణ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం, కేబినెట్ లో చర్చకు ముందు తెరవనున్నటువంటి సీల్డ్ కవరట. ఇక కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 15 నెలల వరకు సుదీర్ఘంగా నడిచిందట. సుదీర్ఘంగా నడిచింది, మనం చూసినాం కదా. ఆడికి పోయినరు, చూసిండ్రు, వచ్చిండ్రు, కేంద్రం నుంచి వచ్చిండ్రు, చూసిండ్రు, పోయినరు, కేసీఆర్ని పిలిచిండ్రు, ఈటల రాజేందర్ని పిలిచిండ్రు, హరీష్ రావుని పిలిచిండ్రు. సో ఏదేమైనా కానీ ఇక లాస్ట్కి ఒక 1000 పేజీలతోటి ఇచ్చిరట. మరి ఇప్పుడు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో చూడాలి, ఎవరెవరిని జైల్లో పెడతారో చూడాలి. కేబినెట్ భేటీ కంటే ముందు ఆ సీల్డ్ కవర్ని ఓపెన్ చేస్తారట. ఓపెన్ చేసిన తర్వాత ఎంతమంది అధికారులని, ఎంతమంది రాజకీయ నాయకుల్ని మరి అరెస్టులు చేస్తారో చూడాలి. అంతే కదా. ఎందుకంటే 15 నెలలు పొడిగించుకుంటా తీసుకుంటా వచ్చిర్రు కదా. ఫస్ట్ పేజీలో మొత్తం వేసి ప్రజలకు ఇదే చూపించారు కదా. కాళేశ్వరం మొత్తం అవినీతి అయిపోయిందని చెప్పిర్రు కదా. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ప్రజలంతా కూడా ఇన్ని రోజులు దీన్ని చూసుకుంటా మరి చేశారు కదా. మరి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, సీల్డ్ కవర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూడాలి. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ఈ నివేదికను అందజేసింది. దీంతో ప్రభుత్వానికి కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏముంది అనే దానిపై ఇప్పుడు విస్తృతంగా అయితేగా చర్చ నడుస్తూ ఉందట. ఇక అన్ని పేజీలలో కూడా ఇదొక వార్త కూడా ఇలా హైలైట్ గా నిలిచింది. ఎందుకంటే మొత్తం ఇగో ఇక్కడ ఇచ్చిర్రు అనేది నిన్న కాళేశ్వరం పనులు, నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు, ఉన్నత స్థాయిలో ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు కూడా జరిగాయి. లోపాలను ఎత్తి చూపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేసిర్రని చెప్పేసి ఆ యొక్క పేజీలో కూడా కనపడతా ఉన్నది. అలా కనపడతా ఉన్నది మాక్సిమం అన్నిట్లలో కూడా. ఇదిగో ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్ అట. ఫైనల్ రిపోర్ట్ 3 వాల్యూములుగా 650 పేజీలతో నివేదిక. కమిషన్ చైర్మన్ నుంచి రిపోర్ట్ తీసుకొని సిఎస్ కు అందజేసినటువంటి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా నేడు సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికపై కేబినెట్ లో చర్చించి ఏజీకి పంపే ఛాన్స్, ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టే అవకాశం, ప్రాజెక్టులలో అవకతవకలపై నేడు మార్చి 13న జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు, 17 నెలల పాటు 115 మంది ఆఫీసర్లు, లీడర్లను విచారించినట్టు. మొత్తం 115 మందిని విచారించినట. దాదాపుగా ఇందులో మరి 650 పేజీలనుంది, ఆ స్వేచ్ఛలేమో 1000 పేజీలనుంది. ఏదేమైనా కానీ సిఎస్ రామకృష్ణ గారికి అందజేసిరట. తర్వాత అది ముఖ్యమంత్రి గారు చూస్తారు. ఆ తర్వాత కేబినెట్ లో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతారట. ప్రవేశపెట్టాలా, ప్రజలకి కూడా ఏం జరిగింది ఏందనేది నివేదిక ఖచ్చితంగా ఇయ్యాలి. అసలు నివేదికలో ఏముంది, ఎవరేం చెప్పిర్రు, ఏం జరిగింది అనేది ప్రజలకు మాత్రమే వివరించేటటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వం పైన అయితే ఉన్నది. సో ఇక ఫైనల్ రిపోర్ట్ అయితే ఇచ్చేసిరట. ఫైనల్ రిపోర్ట్ కాళేశ్వరం మీద మరి అయిపోయింది. దీన్ని మరి ఎప్పుడు బయట పెడతారు, ప్రజలకి ఎప్పుడు బహిర్గతం చేస్తారు అనేది మాత్రానికి సో వేచి చూడాలి.